సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ రఘునందన్ విమర్శలు గుప్పించారు. కార్పెట్ బాంబింగ్కు దేశాల మీద వేసే బాంబులకు తేడా తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారంటూ సెటైర్ వేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ఎంఐఎం శత్రువులా కనిపిస్తే ఇప్పుడు అదే ఎంఐఎం కాంగ్రెస్కి క్యాండిడేట్ ఇచ్చిందని అంటున్న ఎంపీ రఘునందన్తో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎంపీ రఘునందన్ రావు. సార్ చెప్పండి, కార్పెట్ బాంబింగ్ పేరుతో కొత్తగా బీజేపీ జూబ్లీహిల్స్ వస్తుంది, ఏ ముఖం పెట్టుకొని వస్తుంది అని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. ఎట్లా చూస్తారు సార్? ఐఎమ్ ఇండియన్ అని ప్రపంచం అంతా గర్వంగా చెప్పుకునే రీతి లోపల భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని పెంచిన నాయకుడు నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ గదే ముఖం పెట్టుకుని వస్తున్నాడు. కార్పొరేట్ బాంబింగ్ కి దేశాల మీద వేసేటువంటి బాంబులకి తేడా తెల్లనోడు తెలంగాణకి ముఖ్యమంత్రి అయిందని తెలంగాణ సమాజం బాధపడుతుంది, ఘోషిస్తుంది, రోధిస్తుంది అనేది రేవంత్ రెడ్డి గారికి అర్థం కావాలి. గత పార్లమెంట్ ఎన్నికల్లోనే బీజేపీకి బీఆర్ఎస్ అవయవ దానం చేసింది, మరొకసారి ఇప్పుడు చేయబోతుందని చెప్పేసి ఒక కామెంట్ చేశారు. దీని ఎట్లా చూస్తారు? ఎన్నికల కంటే ముందు, పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు బీఆర్ఎస్ ఎంఐఎం రెండు కాంగ్రెస్ కి శత్రువులాగా కనబడ్డాయి. బీజేపీకి మద్దతు ఇచ్చినట్టు మాట్లాడినారు. ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మీరు ఏ ఎంఐఎం ఆ రోజు మీరు ఆరోపించారో ఇలా ఎంఐఎం వచ్చి మీకోసం క్యాండిడేట్ ని ఇచ్చింది, మీకోసం పని చేపిస్తా ఉంది, మీకోసం ఇంటింటికి ప్రచారం కూడా చేస్తా ఉన్నారు. అందుకని మాట్లాడే కంటే ముందు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది అనేది నేను ముఖ్యమంత్రి గారికి చేసేటువంటి సూచన. కేంద్ర మంత్రులుగా ఉండి ఎన్నోసార్లు ఎలక్షన్స్ లో గెలిచి కూడా జూబ్లీహిల్స్ లో ఒకరు కూడా అడుగు పెట్టని వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఓట్ల కోసం వస్తున్నారు. ఏం అభివృద్ధి చేశారు జూబ్లీహిల్స్ కానీ వస్తున్నారు అంటున్నారు. కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా వారంలో కనీసం 2 సార్లు మీరు బంజారా హిల్స్ లో జూబ్లీహిల్స్ లో ఉంటారు. ఎన్నడూ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి వచ్చి ఏమైతుంది మీ కష్టం అని అడగలే. కానీ కిషన్ రెడ్డి గారు ప్రతి వారం మినిమం ఒక రోజు, ఎన్నికల కోసం కాకుండా ప్రతిరోజు గెలిచిన తర్వాత కేంద్ర మంత్రి అయిన తర్వాత జూబ్లీహిల్స్ లో తిరిగినరు. ముఖ్యమంత్రి గారికి ఒకవేళ కళ్ళు కనబడతా లేకపోతే సరోజినీదేవి కంటి ఆసుపత్రికి పోయి మంచిగా చెక్ చేసుకుని వస్తే బాగుంటుంది. బీజేపీకి ఒక సొంత ఎజెండా ఉండదు, ఎప్పుడు చూసినా కాపీ కొట్టడం అని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దానికి అనుగుణంగా ఇప్పుడు మీరు చార్జ్ షీట్లు ఇచ్చారు. వాళ్ళు ఇంతమందికే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని బాకీ కార్డు రూపంలో ఇప్పటికే ఇంటింటి ప్రచారం చేస్తుంటే అదే హామీలను వాళ్ళని కాపీ పెట్టి మీరు చార్జ్ షీట్ విడుదల చేశారని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఎట్లా చూస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టో మీద మేము మాట్లాడుతున్నాం, కాంగ్రెస్ మేనిఫెస్టో మీద బీఆర్ఎస్ మాట్లాడుతుంది. ఇంకా కాపీ కొట్టుడైంది. ఇంత తెలివి తక్కువ మాటలు కేటీఆర్ గారు కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎవరు మాట్లాడినా వాళ్ళ మేనిఫెస్టో మీదనే మాట్లాడతాం. అంటే నీకు నచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు, నాకు నచ్చినట్టు నేను మాట్లాడుతాను. నువ్వు మాట్లాడినట్టు మేము ఎందుకు మాట్లాడతాం? నీ పార్టీ వేరు, మా పార్టీ వేరు కదా. నువ్వు కూడా అదే ముస్లిం అపీజ్మెంట్ కోసం, ముస్లిం వర్గాల ఓట్ల కోసం తిరుగుతున్నావు కదా. లేకపోతే కబ్రస్థాన్కి నేను జాగా కొనిస్తా అని చెప్పే ధైర్యం ఎక్కడిది కేటీఆర్ కి? 4 తుర్కోల ఓట్ల కోసం జై పాలస్తీనా అన్న ఒక పాగల్గాన్ని తీసుకొచ్చుకొని వాని కోసం గంట నిలబడి కండువా కప్పిండు. ఏం కండువా కప్పిండు? టీఆర్ఎస్ కండువా కప్పిండు. వాడు నిన్నటిదాకా జై పాలస్తీనా అని తిరిగిండు. జై పాలస్తీనా అన్నాడు. ఒకడేమో కాంగ్రెస్ వెనకాల ఉన్నాడు, ఒకడేమో టీఆర్ఎస్ వెనకాల ఉన్నాడు. ఎవరితో కలిసి పనిచేస్తుండో ప్రజలకు అర్థం కావట్లేదా? 4 తుర్కోల ఓట్ల కోసం మీ అన్ని అమ్ముకొని, ఆత్మాభిమానాన్ని అమ్ముకొని తిరుగుతుంది మీ 2 పార్టీలు, కాంగ్రెస్ టీఆర్ఎస్. మేము ఎప్పుడు అట్లే ఉన్నాం, గెలిచినా అట్లే ఉన్నాం, ఓడినా అట్లే ఉన్నాం. కొట్లాడాల్సి వచ్చినప్పుడు బరాబరి కొట్లాడుతుంది. ఇప్పటికే ఏ ఉప ఎన్నిక వచ్చినా కూడా ఖచ్చితంగా బీజేపీదే విజయం అని చెప్పేసి మీరు చెప్తుంటారు. కానీ కంటోన్మెంట్ లో మాత్రం అది రిపీట్ కాలేదు. ఈసారి ఏమైనా రిపీట్ అవుతుందంటారా? ఇప్పుడు మనిషి ఆశాజీవి, గెలవాలని కోరుకుంటాం, గెలవడం కోసమే పనిచేస్తాం. కొన్నిసార్లు అవకాశం చేజారిపోతుంది, దానికి ఏం చేస్తాం తల్లి? ప్రతి ఎన్నిక గెలవాలనే పనిచేస్తాం. పంచాయతీ మెంబర్ దగ్గర నుంచి పార్లమెంట్ దగ్గర మెంబర్ దాకా ఏ ఎన్నిక వచ్చినా, ఏ ఉప ఎన్నిక వచ్చినా మేమే గెలవాలని పోరాడతాం. అది మన నైజం. కొన్నిసార్లు అవకాశాలు ఎదురుగున్న వాళ్ళకు కూడా వస్తూ ఉంటాయి. ప్రజలకు ఏం చెప్తారు? మాకు ఓటేయమని చెప్తాం. ఎందుకంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ 2 ఒక నాణానికి బొమ్మ బోర్సి కాబట్టి మాకు ఓటేస్తే మేము ఖచ్చితంగా చాలా స్పష్టంగా ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్తాను. థ్యాంక్ యూ. కనీస అవగాహన లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఎంపీ రఘునందన్ రావు ఆరోపించిన సందర్భం కనబడుతుంది. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలు గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, ఇప్పుడు 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన చూసి ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్న సందర్భం కనబడుతుంది. కెమెరా పర్సన్ మోహన్ తో భవిత, NN న్యూస్, హైదరాబాద్.